బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు ఓ కాంగ్రెసు జెండా ఎగిరేసు. ఏఐసిసి నాయకుడు ఇచ్చినటువంటి కార్యక్రమం జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా మన పార్టీ తీసుకొని రాష్ట్ర మహేష్ కుమార్ గౌడ్ గారు, మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. జై బాపు 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన కాంగ్రెస్ పార్టీకి 100 సంవత్సరాల ముందు మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసినారు. వారు మన స్వతంత్ర పోరాటంలో ఆయన చేసినటువంటి త్యాగం చేసి మనకు స్వతంత్రం తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మన మహాత్మా గాంధీ గారి త్యాగాలను, వారి స్ఫూర్తిని జై భీమ్. మన అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి రాజ్యాంగం బీసీలు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలకు రిజర్వేషన్ల ద్వారా వారిని ఈ దేశంలో ముందుకు తీసుకుపోవడానికి ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ రిజర్వేషన్లు కల్పించి వారికి సముచిత స్థానాన్ని కల్పించినటువంటి అంబేద్కర్ గారిని, వారు రాసినటువంటి రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం మన రాజ్యాంగాన్ని ఆ కుట్రల్ని మనము ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఈ ప్రోగ్రామ్ని మనకు అధిష్టానం మాకు ఇచ్చింది. ఈ ప్రోగ్రామ్ని అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు నేను ఈ సమావేశంగా కోరుతా ఉన్నా. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం గారు, అలాగే ఈ కార్యక్రమం వారు కూడా మన ఈ కార్యక్రమం గురించి మీ అందరికీ జై భీమ్ జై సంవిధాన్. భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో అహర్నిశలు
చేస్తున్నాను. జై బాపు, జై కాంగ్రెస్. కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ నాయకులందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ, మన ఏఏసీ ఏదైతే కార్యక్రమం తీసుకుందో మొట్టమొదటిగా జై బాపు అని. బాపు అంటే ఎవరు? మనకు స్వాతంత్రం పోరాడితే రాలేదు. శాంతియుతంగా మహాత్మా గాంధీ గారు నిరాహార దీక్ష చేసి ఎంతో కష్టపడి మనందరినీ ఆ రోజు ఆయన ముందర నడిస్తే మనమంతా వెనుక నడిచి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. రెండవ అంశం జై భీమ్. జై భీమ్ అన్నది అంబేద్కర్ గారు ఎందుకు గెలిచిరో నాకు తెలిసినంత మట్టుకు ఆ రోజు హరిజన గిరిజన బిడ్డలందరినీ దూరంగా ఉంచేవారు. వాళ్ళందరూ వేరే మతాలకు కన్వర్ట్ అయ్యే దిశలో అంబేద్కర్ గారు మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మన రాజ్యాంగం ప్రకారం మీకు అన్ని హక్కులు కల్పిస్తాయి, మనమందరం జై భీమ్ అని చెప్పి ఒక్క తాటి మీదకి రావాల్సిందిగా అందరినీ కోరుతూ జై భీమ్ అనే నిదానాన్ని అంబేద్కర్ గారు తెలియజేశారు. మన సంవిధానం మూడవ విషయం ఏంటంటే, ఈరోజు కేసీఆర్ నిరాహార దీక్ష ఎత్తనో దేంతోనూ మనకు రాలేదు తెలంగాణ. ఎందుకంటే అసెంబ్లీ తీర్మానం చేస్తేనే తెలంగాణ రావాలా. మనకున్నాయి 119 సీట్లు, వాళ్ళకున్నాయి 175 సీట్లు, 1/3 మెజార్టీ రాదు. కానీ అంబేద్కర్ గారు ఆ రోజు ఆర్టికల్లో మెన్షన్ చేసి ఒకవేళ అసెంబ్లీ తీర్మానం చేయకుండా కూడా అవసరం అనుకుంటే రాజ్యాంగం ప్రకారం తెలంగాణ ఇవ్వవచ్చునన్న ఒకే ఒక్క కారణంతో మనకు వచ్చింది. కాబట్టి ఈ మన సంవిధాన్ని మనం కాపాడుకోవాల్సిందిగా మనం కోరుతున్నాం. మనం ప్రతి ఒక్కరము హిందువులం భగవద్గీత పట్టుకోవాలా, ఖురాన్ పట్టుకోవాలని కాదు, ప్రతి ఒక్కరు రాజ్యాంగం పట్టుకొని నడిచిన రోజే మన భారతదేశం అగ్రరాజ్యాంగ శాసనం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అయ్యా ఇంకో విషయం, ఇప్పుడున్న పరిస్థితిలో టీఆర్ఎస్ వాళ్ళు మన మీద చాలా రకాలుగా 16 నెలలు అయింది, ఏం చేసారు, 2000 పెన్షన్ ఇవ్వలేరు, అవి ఇవ్వలేరు, ఇవి ఇవ్వలేరు, దుష్ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి నేను మా పెద్దలందరినీ కోరుతున్నాను, ఎక్కకాలు రాజీవ్ యువశక్తి కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఏవో కార్యక్రమాలు పెట్టినాయని మనకు తెలుస్తున్నాయి తప్పించి ప్రజలకు బస్సు మీద ముఖ్యం తిరుగుతున్నారు, కరెంటు బిల్లు ఫ్రీ చేసినాం, సిలిండర్ వస్తున్నాయి, ఇవన్నీ తెలియజేస్తలేరు. మన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు అన్యాన గారికి, ఆత్మ నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు పిసిసి అధికార ప్రతినిధి మార చంద్రమోహన్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్ గారికి, అయ్యప్ప శ్రీనివాస్ గారికి, పిసిసి నాయకులు బాబాకర్ గారికి, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, జ్యోతి కాంగ్రెస్ నాయకులకు, మాజీ కౌన్సిలర్లందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అఖిల భారత అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఊళ్ళో ప్రతి వాడలో కూడా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఇందాక జమ్యానా కమిటీ చైర్మన్ గారు కూడా చెప్పారు. అదేవిధంగా మనకు అహింసా పద్ధతిలో స్వాతంత్ర పోరాటం చేసి మనకు స్వాతంత్రాన్ని అందించినటువంటి మహాత్మా గాంధీ గారు కరెక్ట్గా ఈ రోజు నుంచి అంటే 100 సంవత్సరాల క్రితం ఆయన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భం. అదేవిధంగా మన డాక్టర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని అందించినటువంటి 1950 జనవరి 26 ఆ సమయం పూర్తయి 75 సంవత్సరాలు అయిన సందర్భంలో రాజ్యాంగం గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది, రాజ్యాంగ గొప్పతనం గురించి మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి జై భీమ్ కార్యక్రమం. అదేవిధంగా సంవిధాన్, జై సంవిధాన్ కార్యక్రమంలో ముఖ్య ఘట్టం ఏమిటంటే, మరి మీకు అందరికీ తెలుసు, ఇటీవల పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ ఖండించాల్సిన అంశం ఇది. ఆ రోజు మరి అందరు ప్రతినిధులు కూడా రాజ్యాంగానికి అవమానం జరిగినందుకు, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అవమానం జరిగినందుకు
మరి మనం ఖచ్చితంగా ప్రజల్లో తీసుకెళ్ళి మరి ఎవరైతే రాజ్యాంగాన్ని అవమానపరిచారో వారిపై చర్యలు తీసుకునే విధంగా మన ప్రజలందరినీ సమావేశం చేయాలనే ఉద్దేశంతోనే మరి జై సంవిధాన్ కార్యక్రమం ఈరోజు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశాలు చాలా మంచిగా ఉన్నాయి కాబట్టి దయచేసి మనమందరం కూడా మనకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని మనమందరం ఈరోజు మనము భగవద్గీత, బైబిల్, అదేవిధంగా ఖురాన్ మనం ఏ విధంగా అయితే మనము ఒక పవిత్ర గ్రంథాలుగా మనం భావిస్తామో అంతే సమానంగా మనం ఈరోజు రాజ్యాంగాన్ని మనం అదే సమానంగా మనం గౌరవిస్తాం. మరి అటువంటి రాజ్యాంగాన్ని రచించడం ఇప్పుడు మనకు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది, పేదల ప్రభుత్వం ఏర్పడ్డది. మన పేదల సంక్షేమం కోసం మరి అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మనం ఖచ్చితంగా మరి అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. జై హింద్. జై భీమ్, జై సంవిధాన్ యోజనలో భాగంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలో జరుగుతున్న ఈ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న మా సోదరుడు ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా సోదరుడు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు, ఈనాటి ఈ కార్యక్రమానికి ఆర్మూర్ పట్టణానికి కోఆర్డినేటర్గా ఇన్ఛార్జిగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మా సోదరులు శేఖర్ గౌడ్ గారికి, జీవన్ గారు, మహేందర్ రెడ్డి గారు, సదాశివ్ గారు, సర్పంచ్ గారు, అలాగే బాబాబాయ్ గారు, ఉన్నారెడ్డి గారు, మాజీద్ భాయ్ గారు, యాదగిరి గారు, రమణ గారు, మా సోదరి ప్రధానమైన మా అన్నదమ్ములైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీ అందరికీ కొందరికి తెలిసి తెలియకపోవచ్చు ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మీకు తెలుసు, గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ దేశంలో ప్రచారం నిమిత్తం భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఇప్పుడున్న హోంమంత్రి అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రనాయకులందరూ కూడా ఆ రోజు పార్లమెంట్ ఎన్నికలకు ముందు అబ్కే బార్ 400 పార్ అని ఒక నినాదం ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ కనుక 400 సీట్లు ఈ దేశంలో గెలిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని కూడా మారుస్తామని ధైర్యంగా, నిస్సిగ్గుగా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పారు. దీన్నంతా కూడా భారతదేశంలో ఉన్న అట్టడుగు వర్గాల వాళ్ళు, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ఆదివాసులు, గిరిజనులు, మైనార్టీలు గ్రహించి వాళ్ళ దుష్ట పన్నాగాన్ని తిప్పికొట్టి వాళ్ళకు అధికారాన్ని దూరం చేయడానికి శాయశక్తుల కృషి చేసిండ్రు. ఈ రోజు కేవలం 200 సీట్లతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉంది. దీన్ని గమనించిన మన నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క దుష్ట పన్నాగాన్ని పసిగట్టి ఈ దేశంలో భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా గ్రామ గ్రామాన, పట్టణంలో ఉన్న వాడవాడల ప్రతి ఇంటింటికి వెళ్ళి వీళ్ళ దుష్ట పన్నాగాన్ని మరి ప్రజలకు వివరించడానికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకొచ్చి మన కార్యకర్తలందరూ కూడా రేపు ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల బాధ్యత మన మీద ఉందని మన నాయకులు చెప్పడం జరిగింది. ఈ రోజు మన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మన జిల్లా వాస్తవ్యులు, మన అన్న మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సమావేశాలు నిర్వహిస్తూ రాబోయే 2-3 రోజుల్లోనే మరి పల్లె పల్లెకు, గల్లి గల్లికి, గడప గడపకు జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకెళ్లి ప్రజలందరినీ కూడా సుశిక్షుల్ని చేసి మరి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనం ముందుకు రావాల్సిందిగా సూచించడం జరిగింది. ఈ రోజు ఇది తూతు మంత్రంగా నిర్వహించే కార్యక్రమం కాదు.
గతంలో మనం చేసిన కార్యక్రమాలకు భిన్నంగా ఈ రోజు కార్యకర్తలు అవుతారని ఈ సందర్భంలో మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మీకు తెలుసు ఈ రోజు 15 నెలల కింద 15 మాసాల కింద ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని తరిమి కొట్టి మళ్ళీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టినప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీలు మనకు వస్తున్న ప్రజలు వస్తున్న అభిమానాన్ని చూసి ఓర్వలేక మరి దీని మీద అనేక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉందని సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు తెలుసు శ్రీ రాహుల్ గాంధీ గారు ఎన్నికల పూర్వం మనకి ఇచ్చిన హామీ మేరకు బీసీల కులగణన చేస్తామని మనకి ఇచ్చిన హామీ మేరకు మరి మొన్ననే గత నెలలోనే తెలంగాణ రాష్ట్రంలో బీసీల కులగణన జరిగింది. బీసీలకు కులానికి ప్రతి ఒక్కళ్ళకు కూడా మనకు న్యాయబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లు దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తామని ధైర్యంగా చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని మన నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారని సందర్భంలో మీ అందరి దృష్టి చేయదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ గద్దెలు ఉన్నాయో ఆ గద్దెలకు రంగులు వేసి జెండా ఆవిష్కరణ చేసి మరి అక్కడ ఉన్న బాపూజీ విగ్రహానికి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారిద్దరి చిత్రపటాలతో జాతీయ జెండాను భుజాన వేసుకొని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గల్లీ గల్లీకి తిరిగి ఓ పక్క దేశంలో బీజేపీ చేస్తున్న కార్యక్రమాలు, మరో పక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు వివరించి రాబోయే రోజుల్లో రాబోయే 2-3 నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మరి ఈ రోజు అభివృద్ధి విషయానికి వస్తే మరి మన ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు చేసుకొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ బిందు దానికి మనం నమస్కారం. ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రోగ్రాం ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు తీసుకున్నటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాన్ని మొత్తం యావత్ భారతదేశంలో మరి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం లాంచింగ్ చేసి మరి ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మరి మన జిల్లాలో ఇప్పుడు ఆర్మూర్ పట్టణంలో మరి మనం ఈ కార్యక్రమం ఏ విధంగా చేద్దామనే మాట విషయానికి వస్తే మరి ఆ కార్యక్రమానికి మనమంతా ఇలా సమాయత్తం కావడానికి మరి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్తో ముఖ్యంగా మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వినయ్ రెడ్డి గారు కానివ్వండి, ఈ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ గారు, బాబా ఖాన్ గారు, మరి నా సోదరుడు చంద్రమోహన్ గారు, శ్రీనివాస్ గారు, పాత మిత్రుడు ఇదంతా మహేందర్ అన్న, జగదర్ సాబ్, వేరే జీవన్, పవన్, వేదిక కింద ఉన్నటువంటి కాంగ్రెస్ సైనికులారా మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి అసమానతలను తొలగించడానికి రాహుల్ గాంధీ గారు మరి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్రలో భాగంగా అనుకోవచ్చు. మరి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఈ దేశంలో మత కల్లాలు సృష్టిస్తూ కులాల మీద వ్యత్యాసం తీసుకొస్తూ మరి దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా మరి ఈ దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. అదే తీసుకొని ఈరోజు రాహుల్ గాంధీ గారు మరి స్వతంత్రం రాకముందు ఈ దేశం ఏ విధంగా ఉండే, స్వతంత్రం తీసుకొచ్చిన పద్ధతులు ఏంటి, మరి స్వతంత్రం తీసుకొచ్చినప్పుడు బాపు గారు మరి వారి సమూహం అంతా మరి నెహ్రూ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కానీ ఇటువంటి దేశ నాయకులంతా ఈ
ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చేయడానికి ఎన్ని విధాలు కష్టపడ్డారు, ఎన్ని రకాల కష్టపడితే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని మనం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీర్చిదిద్దుకున్నామన్న మాట మరి రేపు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఇవన్నింటినీ పక్కన పెట్టి నెహ్రూ గారు చేసినటువంటి త్యాగాలు, బాపూజీ చేసినటువంటి త్యాగాలందరినీ పక్కన పెట్టి మరి మతాన్ని మన మీదకి రుద్దుతూ మత సామరస్యాన్ని పెంపొందిస్తూ వాళ్ళంతా మతాన్ని ఒక హిందువులను, ముస్లింలను, క్రిస్టియన్లను, ఇసాయిలను అందరినీ విడదీసుకుంటూ ఈ దేశాన్ని పరిపాలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అటువంటి వ్యక్తులకు మరి మనం ఎట్లా మరి ఈ విధంగా అయితే ఎట్లా ఈ దేశం వెళ్ళిపోతుంది, దేశం యొక్క పరిస్థితి ఏంది అని ఆలోచన చేసి మరి జై బాపు జై భీమ్ జై సంవిధానం అనే మరి కార్యక్రమం తీసుకొని మనందరం ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి ముఖ్యంగా ఈ దేశంలో అసమానతలను ఏ విధంగా తొలగించుకోవాలి, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలేంటి, మరి ఈ దేశం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకున్న రాజ్యాంగం మరి ఎడిపోతుంది, మరి ఆయన ఓటు హక్కు కానీ ఓటు హక్కును ఏ విధంగా ఎంత పెద్దోళ్ళైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత పేదరికమైన ఒకే రకమైనటువంటి ఓటు హక్కునిచ్చి ఈ దేశాన్ని పరిరక్షించుకోవడానికి మరి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్ కానివ్వండి, ఇటువంటి అన్నింటినీ మరి వారు కాలరాస్తా ఉన్నారు. అటువంటి సందర్భంలో మరి ఖర్గే గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగాన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలనే బాధ్యత మన మీద పెట్టు మరి కాంగ్రెస్ కార్యకర్తలమైన మనం అందరం మరి ఒక దిక్కు దేశాన్ని రక్షించుకోవాలా, ఒక దిక్కు మతాన్ని రక్షించుకోవాలా, ఒక దిక్కు మన ప్రజలను రక్షించుకోవాలనే మాట చెప్తూ మరి అన్ని మతాలను ఏకతాటిపై తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుంది కార్యక్రమం అనే మాట చెప్తూ మరి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా మరి ఈ దేశాన్ని రక్షించాలంటే మనం అందరం మతానికి వ్యతిరేకంగా అన్ని కులాలు, అన్ని మతాలందరినీ వేదికగా మరి రేపు ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశాన్ని ప్రజల్లో తీసుకుపోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో భాగంగా మరి రేపు జరిగే కార్యక్రమాలు ఇది ఏ విధంగా మనకి ఇంకా అవసరం పడుతుంది. పాదయాత్ర ప్రతి గల్లీలో ఒక జెండా, బాపు గారి ఫోటో, మరి అంబేద్కర్ గారి ఫోటో, రాజ్యాంగం, ఈ మూడింటిని తీసుకొని మనం మరి గల్లీకి పాదయాత్రగా పోవాల్సిన అవసరం ఉంది. ప్రతి గడప దొక్కుతూ మరి ఈ దేశాన్ని మనం ఈ విధంగా రక్షించుకోవాలి. మన నాయకులు ఈ విధంగా మనకు చేసినారు గతంలో, మరి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేసింది, మరి వీటన్నింటినీ మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందనే మాట ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి మరి 12-13 నెలలు కావాల్సింది. మనం ఈ 13 నెలల్లో కూడా మనం చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన పార్టీ కానీ తీసుకున్న కార్యక్రమాలు 6 గ్యారెంటీలు, రైతులకు రుణమాఫీ, మరి అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ మనం చేసే కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇవన్నీ తీసుకుపోతేనే కానీ రేపు స్థానిక సంస్థల్లో మనం ముందడుగు వేయడానికి కష్టమవుతుంది. మనం ఎంత చేస్తున్నామో అంత ప్రజలకు పోతలేదన్నమాట మరి మన పెద్దలు చెప్తా ఉన్నారు. మనందరం మరి దానికి కంకణబద్ధమై మరి రేపు 2వ తారీఖు నుంచి బహుశా ఈ కార్యక్రమం ఉంది. మనం పాదయాత్ర చేసే కార్యక్రమం. ఈ పాదయాత్రలో మరి కాంగ్రెస్ జెండా పట్టుకొని మనమంతా ప్రతి ఇంటింటికి పోయి కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి త్యాగాలు, రాజ్యాంగం యొక్క విలువలు, మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పేద బలహీన వర్గాల వారికి ఏమేమైతే చేస్తూ ఉన్నామో వాటన్నిటినీ మనం అందరం ప్రజల దృష్టికి తీసుకుపోయి రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. అదేవిధంగా మనమంతా ఇక్కడ ఏమున్నా ఎటువంటి ఆలోచన లేకుండా మంచి ఆలోచనతో మనమందరం ఈ పట్టణంలో, ఆర్మూర్ పట్టణంలో మళ్ళా రేపు ఎలక్షన్లో కైవసం చేసుకునే విధంగా మన కార్యాచరణ రూపొందించగా మీ అందరికీ వేడుకుంటూ వేదిక మీద ఉన్న వ్యక్తులందరూ కూడా
రేపు రాబోయే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతూ నేను కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమానికి వస్తాను. మరి నాతో మీకు ఏదైనా ఉంటే కూడా ఇక్కడ చెప్తే నేను వేరే ఎవరికైతే ఎవరి దృష్టికి ఏ విషయాలు తీసుకుపోయినామని తీసుకుపోయి ఈ పార్టీ పరిరక్షణ కోసం ఈ రాష్ట్రంలో ఈ ఆర్మూర్ పట్టణంలో మళ్ళా రేపు పార్టీ గెలిచే విధంగా మనందరం కృషి చేస్తామని మాట చెప్తూ మన నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్వహించుకుంటాము. జై బాపు, జై భీమ్, జై సాయిబాబా గారి అధ్యక్షతన నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఆర్మూర్ పట్టణ కోఆర్డినేటర్గా శేఖర్ గౌడ్ గారు, అదే రకంగా నాతో పాటు విచ్చేసిన మార గంగన్న గారికి మరియు మున్సిపల్ మాజీ చైర్మన్లు శ్రీనివాస్ పవన్ గారికి, అదే రకంగా బాబాబాయ్ గారికి, మండల అధ్యక్షులు చిన్నారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదే రకంగా ముందటున్న నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మన పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది కనుక ప్రతి ఒక్కరు కూడా పెద్ద మొత్తంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి వార్డులో విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. పెద్దలందరూ కూడా చెప్పారు ఏ రకంగా ఈ దేశంలో ఈ 11 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, ఏ రకంగా ఆదాని గారికి, అంబానీ గారికి మాత్రమే కట్టబెడుతూ మిగతా వాళ్ళందరినీ కూడా అమాయకులు చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. అంతేకాకుండా నిండు లోక్సభలో అమిత్ షా గారు మాట్లాడితే అంబేద్కర్ 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 అంటారు, జై శ్రీరామ్ అంటే మీకు పుణ్యం వస్తుంది అనే రకంగా అవహేళన చేసిన సన్నివేశం మనం అందరం కూడా చూసినాం. ఇందాక మిత్రులు చెప్పినట్టు మొన్న పార్లమెంట్లో 400 సీట్లు దాటితే రాజ్యాంగాన్ని మార్చే విధంగా, అదే రకంగా మన నోటు పైన ఉన్న గాంధీ బొమ్మని కూడా మార్చడానికి కూడా సిద్ధమైన పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇక్కడ ఉన్న అరవింద్ కూడా చాలాసార్లు ఇంటర్వ్యూలలో చూసింటారు, తప్పకుండా మా పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తుంది అని చెప్పి మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడే చెప్పిన సందర్భాలు ఎన్నోసార్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి కార్యక్రమం ఎప్పుడైతే వార్డులలో చాలా అవుతుందో ప్రతిరోజు కూడా సుమారు 6 నుంచి 8 వార్డులలో ఏం చేస్తుందో అనేది మనం కరపత్రాల ద్వారా, అదే రకంగా మన 15-16 నెలలు అయింది మన ప్రభుత్వం వచ్చి ఏ రకమైన సంస్కరణలు చేస్తున్నాం, గ్యారంటీలను ఏ విధంగా ఇస్తున్నాం, ఇవన్నీ కూడా ప్రజల వద్ద తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం చూస్తున్నాం, గతంలో చాలా ప్రోగ్రామ్స్ చేసినాం, కానీ పట్టణ పరిస్థితిలో పక్కన ఉన్న మండల పరిస్థితి చాలా మార్పు ఉంది. నాయకులందరూ వస్తున్నారు. ఒకవేళ మీ ద్వారా పట్టణ మండల అధ్యక్షుడు, టౌన్ అధ్యక్షుడు ద్వారా కానీ ఇక్కడ ఉన్న నాయకుల ద్వారా చేస్తే ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే మీకు చాలా వరకు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మాజీ కౌన్సిలర్లే ఉన్నారు. రేపటి నాడు పోటీ చేసి గెలిచే వాళ్ళే మెజారిటీ ఉన్నారు. ఎందుకంటే మనకున్న సీట్లు 36 సీట్లు, ఇక్కడ ఉన్నది ఒక 100 మంది ఉన్నారు. కొంతమంది పోటీలో ఉండకపోవచ్చు, కానీ మెజారిటీ ఒక 50 మంది అయితే ఈసారి నిలబడాల్సిందే, గెలవాల్సిందే అనే దాంట్లో ఉన్నారు. కానీ ఎటువంటి కార్యక్రమాలు చేస్తలేరు మీరు. మొన్నటికి మొన్న మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకి 42% ఇస్తామని చెప్పినట్టుగా మొన్న అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది. 42% బీసీలకి చదువులలో కానీ, ఉద్యోగాలలో కానీ, వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ 42% ఇస్తామని చెప్పి బిల్ పాస్ చేస్తే దాన్ని ఇంకా గొప్పగా చేస్తూ ఎవరైతే రేపు నిలబడాలనుకునే వాళ్ళు ఉంటే మీ గల్లీలలో ఒక 3-4 ఫ్లెక్సీలు పెడితే మిగతా వారికి అందరికి కూడా తెలుస్తుండే. దాన్ని మనం బిల్ పాస్ చేస్తే అసెంబ్లీలో దానిపైన ఎక్కడ కూడా మీకు సంతోషం కూడా వ్యక్తం చేస్తలేదు.
ఇప్పుడు గ్రామాలలోనేమో పరిస్థితి వేరు, పట్టణంలో పరిస్థితి వేరు. మీకు అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఎవరు నిలబడ్డా రేపటి నాడు మంచి గెలిచే అవకాశం ఉంది. కానీ ఏ ప్రోగ్రాం చెప్పినా కానీ కొంత అశ్రద్ధ కనబడుతుంది. కంపల్సరీగా వచ్చే 36 మున్సిపల్ ఎలక్షన్లో 36 వార్డులలో 36కు 36 గెలిచే విధంగా మనం అందరం కూడా కష్టపడాలి. మీకు నిధులు సుమారు 50 కోట్ల వరకు నిధుల్ని ఆల్రెడీ మనము ఇక్కడ శాంక్షన్స్ చేయించుకోవడం జరిగింది. రేపటి నాడు ఏదైతే మన కార్యక్రమం ఉందో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమంలో నేను 100% మీ 36 వార్డులు తిరగడానికి నేను రెడీగా ఉన్నా. మీరు కూడా మీ వార్డుల్లోకి వస్తే పెద్ద మొత్తంలో కార్యకర్తల్ని, తటస్థుల్ని, మన పార్టీకి సాంఘీభావం తెలిపే వ్యక్తుల్ని ఆ యొక్క ప్రోగ్రాంలలో పెట్టండి. మనము ఎక్కడ స్టార్ట్ చేద్దాం, ఎట్లా స్టార్ట్ చేద్దాము, ఎక్కడ ఏంటి చేద్దాం, పొద్దున ఒక 3-4 వార్డులు, సాయంత్రం ఒక 3-4 వార్డులు తీసుకొని మనం పోయే క్రమంలో ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే పెద్ద మనుషుల్ని కలుద్దాం. రేపటి నాడు మన మున్సిపల్ ఎలక్షన్లో అవకాశం ఇవ్వమని కోరదాం. ఎవరైతే సిన్సియర్గా రేపు పోటీ చేసి గెలవాలి అనుకునే వాళ్ళే ఈ యొక్క కార్యక్రమంలో ముందు ఉండాల్సిందిగా కోరుతున్నా. ఒకవేళ గతంలో కౌన్సిలర్ కావచ్చు, రేపటి నాడు పోటీ చేయాలనే ఆలోచన లేకపోతే అన్న నా పరిస్థితి బాగలేదు, నేను పోటీలో ఉండదలుచుకోలేదు, ఇంకెవరన్నా చూసుకోండి అని చెప్పి ముందే చెప్పాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే అట్లే మనం ఉంటే ఇంకొక వ్యక్తిని ముందట పెట్టి ఆయన ద్వారానే నిధులు ఆ వార్డులకు సంబంధించిన అభివృద్ధికి ఆయన ద్వారానే మనం ముందుకు తీసుకుపోదాం. లేకపోతే ఇబ్బంది అవుతుంది. ప్రతి వార్డుల 60-70 లక్షల వరకు రోడ్స్కి, డ్రైనేజ్కి, ఇంకా మిగతా అభివృద్ధికి ఉన్నాయి. ఇవి కాకుండా పీటీ రోడ్లకి ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 40 రోడ్ల వరకు మనం అన్నీ కూడా శాంక్షన్ చేసినాం. దానికి సంబంధించిన టెండర్ ప్రాసెస్ కూడా చేస్తున్నాం. ఎక్కడైతే మన వాళ్ళు ఉన్నారో, గెలిచే వాళ్ళు ఉన్నారో, అవసరమైతే ఇంకొక 10 రూపాయలు ఎక్కువనే నిధులు పెట్టి గెలిపించుకునే విధంగా మనం పనిచేద్దామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. చాలా సీరియస్. గ్రామాలలో పరిస్థితి వేరు, మన దగ్గర పరిస్థితి వేరు. కంపల్సరీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిది ఏది కైవసం చేసింది మున్సిపాలిటీ అంటే మన ఆర్మూరే కైవసం చేసింది. ఒక్కటి ఉన్న సీట్ నుంచి సుమారు 27. అదే రకంగా దాని తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో మీ అందరి సహకారంతో సుమారు 13,000 ఓట్లు పెంచుకున్నాం. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో 42 నియోజకవర్గాల మనం ఇచ్చిన ఓట్ల శాతం టాప్ 5 లోపే ఉన్నదని చెప్పి సంతోషంగా మేము వ్యక్తం చేస్తున్నాం. మన అభ్యర్థి అదే రోజు కౌంటింగ్ రోజు రాత్రి ఫోన్ చేసి అన్న ధన్యవాదములు అన్న, ఆర్మూర్ నియోజకవర్గంలో 51% కాంగ్రెస్కి ఓటేసిరన్న, రెండవ పొజిషన్లో ఇండిపెండెంట్ ఉంది, 3వ పొజిషన్లో బీజేపీ ఉందని చెప్పి మన క్యాండిడేట్ చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆయన ఓటమి చెందినా సరే దాని తర్వాత ప్రెస్ మీట్లో కూడా చెప్పిండు. జగిత్యాలు, దాని తర్వాత ఆర్మూర్లో కూడా మంచి వర్క్ చేసిండ్రు, మంచి మెజారిటీ ఇచ్చిండ్రు అని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రజలు మన వైపే ఉన్నారు. మనం చేస్తున్న అభివృద్ధిని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఈ రాకేష్ రెడ్డి ఏం మాట్లాడుతుండో మీరందరూ కూడా చూస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలకు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాం. ఆయన చేసేది ఏముండదు, ఏం చేయకున్నా కానీ డ్రామాలు చేసుకుంటూ నంబర్ 1 ఉన్నాడు. చూస్తున్నారు. మొన్న 2-3 రోజుల క్రితం అసెంబ్లీలో మాట్లాడిండు. ఒక 0 అవర్ అనేది ఒక ఇంపార్టెంట్ కోసం ఇస్తారు, కానీ ఆ 0 అవర్లో కూడా అధ్యక్ష నాకు ప్రోటోకాల్ అక్కడ మన దగ్గర లేదు ఆర్మూర్లో, అదే రకంగా ఓడిపోయినోడు తిరుగుతున్నాడు, నన్ను తిరగనిస్తలేడని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన తిరగలేకపోతున్నాడు. ఎక్కడికి పోయినా ఆయనను ఎవరు కూడా ఆదరిస్తలేరు. ఒక 6 నెలలేమో మన గర్ల్స్ స్కూల్ పట్టుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు 6 నెలలేమో ఐలాపూర్లో ఎస్సీ హాస్టల్ పట్టుకున్నాడు. ఇప్పుడు నిన్న మొన్న ఏదో కొత్తది మాట్లాడిండు. ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకుపోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. నన్నంట నేను తిరుగుతున్నందుకట నన్ను తీసుకుపోయాట ఎర్రగడ్డలా చేంజ్ చేస్తాడట. చూసిరా? देखा भैया, भाई बहुत फिर रहे ना इधर, उसको बहुत दर्द हो रहा है, मेरे को जाके एर्रा गड्ढे में डालते गड्ढे, उसको काम करने का नहीं है, ना कोई आए तो उससे बात करने का तरीका नहीं मालूम, और बोलता है मेरे को एर्रा गड्ढा में डालते बोल के. ఆయనని ఆర్మూర్ గడ్డ నుంచి హెచ్చరిస్తున్నా బిడ్డ, తొందరలోనే నేను ఎర్రగడ్డల న్యాయం చేస్తాం.
అదే రకంగా రేపు జరిగే మున్సిపల్ ఎలక్షన్లో కూడా నీకు బుద్ధి చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరందరూ కూడా కష్టపడండి. మీకు ఏ సమస్య ఉన్నా నాకు 36లో 36 గెలిచే విధంగా మనం పనిచేద్దామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. నిధుల కొరత లేదు. నిధులు మనం ఏం కావాలన్నా కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని రావచ్చు, సంబంధిత మంత్రుల దగ్గర తీసుకురావచ్చు. ఆరుమూరు అంటే రేవంత్ అన్నకి బాగా ప్రేమ. మీరు చూసి కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు మనం ఇక్కడ మీటింగ్ చేసినాం. అక్కడ వచ్చిన జనం అందరినీ చూసి సంతోషమై ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి ఒకటేసారి జీబెక్కేసిండు. చూసి అందరూ జీబెక్కిండ మీటింగ్ కాగానే చక్కగా సెక్యూరిటీ వద్దని ఆపురు దగ్గర రైతు సభ నిర్వహించినాకనే ఇక్కడ జరిగిన మీటింగ్ ని చూసి వారికి పిసిసి అధ్యక్షులు ఇవ్వడం జరిగింది. దాని తర్వాతనే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం జరిగింది. అందుకోసమే ఆర్మూర్ అంటే అమితమైన ప్రేమ ఉంది. మనం కూడా అదే రకంగా పనిచేసి ఈ 36 సీట్లు గెలిచే విధంగా రేపు జరిగే పాదయాత్రలో కూడా ప్రతి దగ్గర కూడా ఎక్కడ ఎవరైనా సరే ప్రతి వార్డులో కూడా పాల్గొని పెద్ద మొత్తంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రతి దగ్గర పోయిన దగ్గర ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో మీ వార్డులలో పోయి 200 యూనిట్ల కరెంట్ ఎంతమందికి వస్తుంది, రాని వాళ్ళు ఎంతమంది, ఒకవేళ వచ్చిన వాళ్ళు ఉన్నారు సుమారు 150 మంది మీ వార్డులో ఉన్నారు, రాని వాళ్ళు 12 మంది ఉన్నారు. 12 మంది రాసుకోండి, వచ్చిన వాళ్ళు రాసుకోండి. అవసరమైతే మీ దగ్గర ఏదైనా ఒక అడ్డా ఉంటే అడ్డాల ఫ్లెక్సీ కట్టి 150 మందికి కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల దాకా మాఫ్ చేస్తుందని చెప్పి ఫ్లెక్సీ రాసి పెట్టుంది. 12 మందికి హామీ ఇవ్వండి, తప్పకుండా తొందరలోనే మీకు కూడా 12 మందికి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వండి. తప్పకుండా ఇచ్చే విధంగా మనం పనిచేద్దాం. అట్లనే సిలిండర్ ఉంది, 500 రూపాయలకి ఇస్తున్నాం. వచ్చేటోళ్ళు ఎంతమంది, రాని వాళ్ళు ఏముంది, ఏ ప్రాబ్లం ఉందో అవన్నీ కూడా మున్సిపల్ అధికారులకు ఇవ్వండి. తప్పకుండా ఇచ్చే విధంగా వాళ్ళకి పనిచేద్దాం. ఇవన్నీ కూడా మీరు ఒకటి పనిచేయాలి. మనం ఎగ్జామ్ రాసినట్టు కాదు, ఇప్పటి నుంచే గ్రౌండ్లో తయారు చేసుకుంటూ పోవాలి. గతంలో మీకు టీఆర్ఎస్ నుంచి పనిచేసినప్పుడు నిధులు ఇవ్వలే, కొంత మీ మీద సదాభిప్రాయం ఉంది. అందుకోసమే నేనేమంటున్నా, మిమ్మల్ని తీసుకపోతా, ఎవరైతే పోటీ చేస్తారో మీతో పాటే మేము పాదయాత్రలో పాల్గొంటాం. ఎక్కడ సమస్య ఉందో అప్పుడే అధికారులను పిలిచే అవసరమైతే దానికి సంబంధించిన నిధులు కూడా పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీదికి రావాల్సిన తప్పకుండా మీరందరూ చేయండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా చెప్పండి. ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి, ప్రతి వాడికి సుమారు 30 ఇళ్ళు వస్తాయి. ఎవరికి నిజంగా అర్హులో వాళ్ళందరూ కూడా లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్టు తయారు చేసి ఫలానా వ్యక్తులు గత 40-50 సంవత్సరాల నుంచి ఇల్లు లేదు, జాగా ఉంది, లేకపోతే గతంలో చిన్న ఇల్లు ఉండే కూలిపోయింది, కాలిపోయింది, అట్లాంటి లిస్టు తయారు చేయండి. ఒక్కోళ్ళే కూర్చొని తయారు చేయొద్దు. మొత్తం నాయకులు ఆ గల్లీలో ఆ వార్డులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కూర్చొని లిస్టు తయారు చేయండి. కింద మీ పేరు, మీ ఫోన్ నంబరు, మీ సంతకం పెట్టి లిస్టు తయారు చేసి ఇస్తే 100% ఆ లిస్టుని తప్పకుండా ఆమోదించే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో కాంగ్రెస్, ఇప్పుడు కూడా మన ప్రభుత్వమే 3500 ఇళ్ళు మన నియోజకవర్గానికి ఇచ్చినాం. అందులో భాగంగా పట్టణానికి సుమారు 1000 ఇళ్ళు వస్తాయి. మీరు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయకుండా మీటింగ్లకు రాకుండా ప్రోగ్రాంలకు రాకపోతే అవకాశము తక్కువ ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ప్రజలు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఓడిపోయినాం కనుక ఇక్కడ బీజేపీ గెలవడం కల్లా కూడా గ్రహించారు కనుక తప్పకుండా మనకు అవకాశం ఇస్తారు. మీరందరూ కూడా రేపటి నాడు గెలవాలా అని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా మీకు గెలిచే విధంగా ఎక్కడ అవకాశం ఉన్నా నిధులు కానీ, ఇంకో సమస్య కానీ, రోడ్స్ కానీ, రోడ్లు కూడా ఆర్మూర్ల ఈ 3-4 రోజుల టెండర్ ప్రాసెస్ అయిపోతుంది. ప్రతి రోడ్డు సుమారు 40 రోడ్లు శాంక్షన్ చేయించినాం. సుమారు 20 కోట్ల రూపాయల వరకు రోడ్లు ఉన్నాయి. ప్రతి మన మామిడిపల్లి కానీ, పెరిగిట్ కానీ, ఈ మొత్తం నియోజకవర్గ మన పట్టణంలో ఉన్న అన్ని శ్మశాన వాటికలు కూడా మనం దానికి నిధులు పెట్టినాం. అట్లనే అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ వార్డులకు రేపటి నుంచే గ్రౌండ్లో దిగి ఉండ్రి. ఎవరికి ఏమి ఇవ్వాలా, ఏం సమస్య ఉంది, మన ప్రభుత్వం ద్వారా ఎంతమంది లబ్ధి పొందిర్రు, ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటూ కార్యక్రమాలు చేస్తే తప్పకుండా రానున్న రోజుల్లో మిమ్మల్ని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇంకొకటి చెప్తున్నా,
ఎవరైనా సరే ఒకవేళ మన పార్టీలో అవకాశం రాలేదు వాళ్ళకి ఇంకో విధంగా మనం చూసుకుంటాం కనుక అందరూ కూడా వార్డులకు సంబంధించిన నాయకులందరూ కూడా అక్కడ మన ఆ వార్డులో గెలిచే విధంగా అదే రకంగా రేపు జరిగే పాదయాత్రలో తప్పకుండా అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పట్టణ కాంగ్రెస్ పార్టీకి అదే రకంగా అందరు నాయకులకి ముఖ్యంగా రేపు గెలిచే కౌన్సిలర్లకి మిగతా వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్. నమస్కారం. అందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడేది ఏం లేకున్నా ఈరోజు ఏదైతే అంశం మీద మనమంతా సమావేశమైనామో ఇక్కడ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, జై కాంగ్రెస్ దానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారు, మీ నియోజకవర్గం అంటే ఒకప్పుడు నా నియోజకవర్గం కూడా ఇది, ఆర్మూర్కు శాసనసభ్యుడే కాంగ్రెస్ పార్టీలో మనం అందరం అనుకుంటాం. పార్టీ కూడా అదే ఆదేశించింది కాబట్టి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వినయ్ రెడ్డి గారు, ఈ ప్రాంతానికి ముఖ్యంగా ఆర్మూర్కు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కోఆర్డినేటర్, నిజామాబాద్ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పిసిసి సభ్యుడు, నాకు కొడుకు లాంటి వాడు శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా ఒక 20 సంవత్సరాలు చాలామందికి కలిసి పనిచేసాం. కొంతమంది పార్టీని వదిలిపెట్టి పోయినా మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా పోయి వచ్చిన వాళ్ళు వేదిక మీద నాకంటే చాలామంది కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఉన్నటువంటి వాళ్ళు, నాకు తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, అదేవిధంగా వేదిక మీద మాజీ కౌన్సిలర్లు, మా సోదరుడు మీ మాజీ సర్పంచ్ సదాశివ్ గారు, ముఖ్యంగా పేర్లు తీసుకుంటే ఇఫ్తార్ టైం అవుతుంది, మా సోదరులు అక్కడి నుంచి నాకు ఇషారా చేస్తున్నారు, మనమందరం ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలా. మరి ఒకసారి వినయ్ రెడ్డి గారు అవకాశం ఇస్తే ఇక్కడికి వస్తా. తప్పకుండా మనకున్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లో మీరు ఒక వార్డు నుంచి ఇంకో వార్డుకు పాదయాత్ర చేసే కార్యక్రమంలో నా వంతు బాధ్యతగా మీకు 2-3 రోజులు ఇక్కడ కేటాయిస్తాననేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఇది ఎందుకు పెట్టుకున్నాం చాలామంది చెప్తుండొచ్చు. కానీ ఈ దేశ స్వాతంత్రంలో ఆ రోజు 140 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం కొరకు పోరాడినటువంటి అనేక మంది మహానుభావులు తమ ప్రాణాన్ని త్యాగం చేసి తమ ఆస్తులన్నింటినీ త్యజించి స్వాతంత్రంలో పాలు పంచుకున్న తర్వాత మహాత్మా గాంధీ బాపూజీ గారు 100 సంవత్సరాల క్రితం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, 100 సంవత్సరాల క్రితం 1925-26 జనవరి నాడు ఆయన అధ్యక్షుడైండు. ఆ కార్యక్రమాన్ని 2025 జనవరి 26 నాడు 1 సంవత్సరం పాటు వచ్చే 26వ జనవరి 2026 వరకు జరుపుకునే కార్యక్రమంలో భాగమే జై బాపు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అదేవిధంగా స్వాతంత్రం కొరకు ఎంతమంది తమ ప్రాణాలను త్యాగం చేసిండ్రో ఆ స్వాతంత్ర ఫలాలను మనకు దక్కాలనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాత
దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నా దేశ ప్రజలు బాగుండాలనేటువంటి విషయాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విషయాన్ని ముందు ఆలోచన చేసి ఆయన రాజ్యాంగాన్ని మనకు అప్పచెప్పాడు. ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి ఈరోజు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, దేశ స్వాతంత్రంలో వాళ్ళ పాత్ర లేదు, దేశ స్వాతంత్రంలో వాళ్ళు ఏం చేసింది లేదు. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క RSS నాగ్పూర్లో ఉన్నటువంటి కేంద్రంలో జాతీయ జెండా ఎగరవేసినటువంటి వాళ్ళు, ఆ జాతీయ జెండాను ఈరోజు మనం సంవిధానం ద్వారా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవకాశం మనకి ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విషయం. దాని తర్వాత ఆ రాజ్యాంగ ఫలాలను మనం ఈరోజు ఆస్వాదిస్తూ ప్రజాస్వామ్య వాయువును పీలుస్తున్నటువంటి ఈ సందర్భంలో మనం ఈ దేశ ప్రజలకు రేపు రాబోయే తరానికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వం వహించినటువంటి బాపూజీ, కాంగ్రెస్ మనకు సంవిధానం ఇచ్చినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి, దేశంలో ఈ కార్యక్రమాన్ని నడపడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారు ఇచ్చినటువంటి ఆదేశం, రాహుల్ గాంధీ గారు మనకి ఇచ్చినటువంటి సూచన, రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో 2029లో ప్రధానమంత్రి కావడానికి ఈ సంవిధాన్ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఉపయోగపడుతూ కాంగ్రెస్ పార్టీని గ్రామీణ స్థాయి వరకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత. అంతేకాకుండా మనకు ఆ రోజు మా కోఆర్డినేటర్ అనుకోండి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అనుకోండి, ఆయన ఒక కిట్ తీసుకొని వస్తాడు. ఆ కిట్తో ఏదైనా కూడలిలో మనం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసుకొని ఆ వార్డు నుంచి ఇంకో వార్డుకు పోయేటప్పుడు జాతీయ జెండాను చేతిలో పట్టుకొని మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం యొక్క పుస్తకాన్ని చేతిలో పట్టుకొని జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనేటటువంటి నినాదంతో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు మన యువకుడు మనవాడు ఈరోజు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆయన ఒక పాంప్లెట్ మనకి ఈరోజు పంపించేటటువంటి పాంప్లెట్ను ఇంటింటికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నటువంటి విషయాన్ని ఈ కార్యక్రమ ఈరోజు సమావేశం యొక్క ఉద్దేశం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ దయచేసి మీకు చేతులు జోడించి చెప్తా ఉన్నా, కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి మనం అందరం ఐక్యంగా సమైక్యంగా ముందుకు రావాల్సినటువంటి బాధ్యత. తద్వారా ఈరోజు దేశంలోనే పేరు వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి వారి క్యాబినెట్ తీసుకున్నటువంటి సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి చేరవేసి మీకు ఈ కార్యక్రమంలో మీకు ఈ అవకాశం వస్తుందా లేదు. అదేవిధంగా మన టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుల వారికి, కోఆర్డినేటర్ గారికి మీ అందరికీ చేతులు జోడిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాను. ఒక్క నిమిషం పాటు చేతులెత్తి మీరంతా నేను ఏ మాట అంటానో మీరు ఆ మాట అనాలనేటువంటి విషయాన్ని కోరుతూ సెలవు తీసుకు జై బాపు, మనోళ్ళు గారా చేతులు ఎత్తలేదు, జై